పేరు వి చిన్నబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఈ ప్రోగ్రాం దేనికోసం పెట్టుకున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 ఏళ్ల కాలం దాదాపుగా గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ చాలా బాగా పెరిగిపోతాయి. దాంట్లో భాగంగా వీటిని అరికట్టాలని చెప్పేసి ఈ నెల 28, 29, 30 ఈ 3 రోజుల పాటు భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థులు వచ్చి విజయం వచ్చేటట్టు ఆ ఫెస్ట్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. చాలా కాలేజెస్ కూడా విజిట్ చేయడం జరిగింది. మీ కాలేజీలో ఆల్రెడీ మాట్లాడి ఉంటాను నేను చాలాసార్లు. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది డ్రగ్ అబ్యూస్. డ్రగ్స్ అంటే తెలుసా మీకు? ఏంటి అంటే డెఫినేషన్ అదే తెలుగులో మీకు. డ్రగ్స్ అంటే హెరాయిన్, కొకైన్, గాంజా ఇలాంటివి అన్నమాట. ఎక్కువగా మన ఎస్కోట అరకు దగ్గరలో ఉంది, ఒరిస్సా బార్డర్లో ఉంది మనకి. సో మనకి ఎక్కువగా ఇక్కడ ఏం దొరుకుతుంది? సో మత్తు పదార్థాల్లో మనకి ఎక్కువగా ఇక్కడ దొరికేది ఏంటి? హెరాయిన్, కొకైన్ అనేది టౌన్లో దొరుకుతుంటాయి. ఇంకా మన వరకు అయితే ఇంకా రాలేదు. కానీ గంజా అనేది ఎక్కువగా సప్లై అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కొంతమంది తాగుతున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు. సో లేడీస్ ఎంతవరకు చేస్తున్నారని పక్కన పెడితే బాయ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ చేస్తున్నారు. ముఖ్యంగా కాలేజెస్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, ఇంకా వీధుల్లో కావచ్చు, చాలా దగ్గర ఎక్కువగా గంజా స్మోకింగ్ అనేది జరుగుతుంది. సిగరెట్లో మనం వాడుకొని తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా అనర్థానికి అనేది దారితీస్తుంది. దాన్ని అడిక్ట్ అయిపోయి ఒక మనిషి భవిష్యత్తు అనేది, ఒక యువత భవిష్యత్తు అనేది నాశనం అయిపోతుంది. అది సరిగా ఉండాలని చెప్పేసి మనం అందరం ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాని ఎలాగైనా రూపుమాపడం. ఎలాగైతే మనకు అంటువ్యాధులను ఎలాగైతే నిర్మూలిస్తామో అలాగే ఈ గంజా స్మగ్లింగ్ అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది, కన్జంప్షన్ అనేది తగ్గించడం కాదు 0% చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ 100 రోజుల కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మనం కండక్ట్ చేయడం మంది అనుకుంటున్నారు. దయచేసి రండి. పోలీస్ స్టేషన్ ఇక్కడ నుంచి మా అయితే 200 మీటర్స్లో ఉంది పోలీస్ స్టేషన్. చాలామంది వస్తుంటారు, మీకు కొత్త తెలియదు కాబట్టి రారు. దయచేసి అందరూ రండి, పోలీసుల యొక్క సేవలు వినియోగించుకోండి. మీకు ఏదైనా సరే అబ్బాయి వెంటబడినా, ఈవిటింగ్ చేసినా చాలా కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర, 8 కాలేజెస్ ఉన్నాయి. దయచేసి వాళ్ళందరూ ఫ్రీగా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారని మరి కోరుతున్నాం. ఇక ముందు ఎవరైనా మీ వెంట పడితే 100 చేయండి. లేకపోతే పోలీసులు ఇక్కడే ఉంటారు, సెంటర్లో ఉంటారు, రోడ్డు మీద ఉంటారు, ఎక్కడ పడినా ఉంటారు. కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్కి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నా వెంట పడని చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి వచ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళి అన్నయ్య నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులను మోసావుగా, ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన చెడుకు కూడా నవ్వుతోని దాచానుగా. అన్నారు మొదట్లో వెళ్ళండి ఉంటాను అన్నాడు, అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు, దుప్పట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్తూ చీకట్లో. సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు కాదు. నేను కింద పడలేదు కోడలనుకున్నా, కానీ పని మనిషిని నేను. నా కాలే కట్టి పుట్టు నోట్లో పెట్టి కట్నమంటూ క్రికెట్ బ్యాట్ తోటే కొట్టి ఎవరు బాతులు కారు అని లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్ గురి వేశారు, చేతులు దులిపేశారు. తల తెచ్చి కాళ్ళ మీద పడకు, జగపడు పన్ను వాణి
చిందారం వాడకో పేట చెప్ప తిప్పగానే మొగ్గాడు కాదు కళ్ళపట్టి కొట్టుడు గుడ్డు సంగాడు Roll Rider and Kamran, we request you to be strong, woman, stronger than all.